రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె ఉద్యమం భాగంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఉద్యోగులు జీవో 36 అమలు చేయాలని 2019 మరియు 2024 పీఆర్సీలు ఇవ్వాలని, లేని పక్షంలో 50% మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేసి చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు. 2019 తర్వాత నియమితులైన వారిని రెగ్యులర్ చేయాలని, పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, జీతాలు సమయానికి చెల్లించాలని డిమాండ్ చేశారు. అదనంగా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. ధర్నాను సిఐటియు జిల్లా అధ్యక్షులు డికేఎం రఫీ ప్రారంభించారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు పట్న కన్వీనర్ పి రూబేన్, రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకట్రామరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు జవాజీ రాజు, సహకార సంఘ ఉద్యోగుల సంఘం నాయకులు పిఎల్ రంగయ్య, ఎర్రారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చాంద్ భాషా, శేషరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నేను ఎర్రనపాలెం పిఎస్సిఎస్ క్లర్క్ని. మేము గత 2 నెలలుగా అనేక దఫాలుగా దీక్షలు చేస్తున్నాము. కానీ ప్రభుత్వానికి కానీ మా డీసీసీబీకి కానీ ఏమాత్రము క్షేమ కుట్టినట్టు లేదు. మేమైతే మా న్యాయమైన కోరికలు తీర్చమని అనేక రకాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. కానీ అవి ఏమీ జరగట్లేదు. మేము 36 జీవో 2019 36 జీవో ఇచ్చాడు చంద్రబాబు గారు. ఈ రోజు వరకు దాన్ని అమలుపరచలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. జగన్ గారు 36 జీవోని తీసేసి 90 జీవో పెట్టాడు. అది కూడా అమలుపరచలేదు 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వము బాబు గారు మళ్ళీ 36 జీవోను తాత్కాలికంగా విడుదల చేశాడు. అది మాకైతే ఏ విధమైన న్యాయం జరగట్లేదు. కాబట్టి గత్యంతరం లేక రైతులకు అనేక రకాలుగా మేము సేవ చేస్తుంటాము. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఇది మా జీవో 36 అమలుపరిచి మా న్యాయమైన కోరికలు తీర్చవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ సహకార సంఘ ఉద్యోగస్తులు ఈ నెల 16 నుంచి ఉద్యోగులంతా జేఏసీగా ఏర్పడి సమ్మె బాట పట్టారు. సమ్మె చేయాల్సిన పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఈ ప్రభుత్వం గత 3 నెలలుగా ప్రభుత్వానికి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా పోరాటం చేసి ప్రభుత్వానికి విన్నవించాం. కానీ ప్రభుత్వం మా పట్ల సానుకూలంగా లేదు. కనీసం చర్చలకు కూడా పిలవని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో గత్యంతరంగా అనివార్యంగా తప్పని పరిస్థితిలో సమ్మె బాట పట్టాల్సి వచ్చింది. ఈరోజు మేము అడుగుతున్న డిమాండ్ న్యాయమైంది. ఈరోజు 36 జీవో నెంబర్ 36 ఈ ప్రభుత్వం గతంలో 2019లో చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసింది. అదే జీవోను ఇప్పుడు అమలు చేయమంటే ఇప్పుడు ఆ జీవోను అమలు చేయడం లేదు. అట్లాగే ఈరోజు ఉద్యోగస్తులుగా మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 62 సంవత్సరాలు పెంచింది. కానీ అగ్రికల్చర్ ఉద్యోగస్తుల మటుకు 62 సంవత్సరాలు పెంచలేదు. కాబట్టి వెంటనే పెంచాలని, అట్లాగే ఉద్యోగులుగా మేము పనిచేస్తున్నాం కాబట్టి మా న్యాయమైన గ్రాడ్యుటీ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు జరుగుతున్న కార్మికులు జరుగుతున్న న్యాయమైన సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే చర్చలకు పిలవాలని, లేనిచో అవసరమైతే చలో విజయవాడకైనా సిద్ధమవుతాం, అసెంబ్లీ సమావేశాలకై రావడానికి మేము సిద్ధమవుతున్నామని ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. ఈ పోరాటం ఇది ప్రారంభం మాత్రమే. ఈరోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ల మధ్య జరుగుతున్నాయి. రేపు ఈ 4 రోజులు 25 నుంచి ఆమరణ నిరాదీక్షకు విజయవాడలో సిద్ధమవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం.